ఈనాటి టిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సెమినార్కి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ అన్న, మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందే నా మిత్రుడు నరసింహారెడ్డి గారు వారి గురించి చెప్పారు. పవర్ మినిస్టర్ అంటే పవర్ఫుల్ పర్సన్ కూడా, పవర్ మినిస్టర్ కాదు పవర్ఫుల్ పర్సన్ కూడా. ఇక ఒక విషయం చెప్పాలంటే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి హనుమంతు లాంటి వాడు, ఇక అందులో డౌటే లేదు. అదేవిధంగా డైనమిక్ అన్న మా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, యూనివర్సిటీ లీడర్ డాక్టర్ గాదెర కిషోర్ గారు, తర్వాత పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్ గారు, నా మిత్రుడు ఒంటెద్ది నరసింహారెడ్డి, తర్వాత మన విద్యార్థి ఉద్యమ నాయకులు మన ప్రవీణ్ రెడ్డి గారు, మా దేవన్న, మా ఉద్యోగ సంఘం తోటి ఆయన జేఏసీ ఉద్యోగులు చేసి చైర్మన్ ఉన్నప్పుడు నేను కో చైర్మన్గా ఉంటుంది దేవన్న, తర్వాత ప్రదీప్, ఇంకా అందరూ కూడా, తర్వాత వేదిక ముందున్నటువంటి నా తోటి విద్యార్థి సోదరులు, ముఖ్యంగా అందరూ కూడా పీజీ వాళ్ళు, అందరు పీజీ వాళ్ళు ఉంటారు, కొందరు ఇంజనీర్లు, డాక్టరేట్లు, ముఖ్యంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు. నాకు ముందుగా అవకాశం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నన్ను మళ్ళీ 45 సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్, నేను ఒక విద్యార్థిని, ఈ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, నేను 1980లో స్టూడెంట్ను. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, అప్పుడు స్టూడెంట్గా ఈ ఆడిటోరియంలో నేను ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్లో చేరాను, నేను బిఈ ఎలక్ట్రానిక్స్లో చేరాను. తర్వాత సెకండ్ ఇయర్లో నేను బ్రాంచ్ చేంజింగ్ చేసుకున్నాను. ఎలక్ట్రానిక్స్ నుంచి జనరల్గా ఎలక్ట్రానిక్స్ ప్రిఫర్ బాగా మ్యాక్సిమం అప్పుడు డిమాండ్ సబ్జెక్ట్ అది. నేను సివిల్కి పోయినా, ఎందుకంటే అప్పుడు యాక్టివిటీస్ చెప్తాం కదా, మొదటి నుంచి మనకు ఉద్యమంలో తిరిగే అలవాట్లు, యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అంటే అప్పుడు మాకు ప్రొఫెసర్ చాలామంది తెలుసు, డిసి రెడ్డి గారు మాజీ వైస్ ఛాన్సలర్, వారు మహా స్ట్రిక్ట్, అమ్మ ఇది మనకు పనికిరాదని చెప్పి నేను సివిల్కి మార్చుకున్నా. కొంచెం మనకు తెలుసు కదా స్టూడెంట్స్ మనం ఎట్లా ఉంటాం, ఫ్రీగా ఉంటాం కదా, సో సివిల్కు సెకండ్ ఇయర్ నుంచి నేర్చుకున్నా. సో నేను 83లో చెప్పాడు ఉద్యమాల్లో తిరిగాను, నేను పీడిఎస్లో ఉంటున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 1983లో అత్యధిక మెజార్టీతో వైస్ ప్రెసిడెంట్కి గెలిచా. తర్వాత 84లో క్యాంపస్లో నేను ఒక్కనే ప్రెసిడెంట్గా గెలిచా. నాకు అప్పుడు ఉన్నటువంటి నా విపక్షాలు కూడా నాకే ఓట్లు వేశారు. సో అప్పుడు అందరు కూడా పోలీసు వాళ్ళు నా మీద కాన్సన్ట్రేట్ చేసినారు, వచ్చారు కూడా, నన్ను బెదిరించారు కూడా. వెంకటేశం, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద క్యాంపస్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు బి అరెస్టెడ్ అన్నాడు. దేనికి భయపడేది లేదు సార్ అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆ విద్యార్థి లైఫ్, నాకు ఇదే లైఫ్ తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించిన నేను మొత్తం ఉద్యోగులని, మా ఇంజనీర్లని, ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేరిన. తర్వాత అక్కడ అసోసియేషన్ లీడరే, మనం ఏఈ నుంచి మొదలుకొని డిఈఈ ఎస్సీగా రిటైర్ అయిపోయినా. నాకు ఈ యూనివర్సిటీ అంటే మనకు ఎంత గర్వకారణం అంటే, ఇక్కడ చెప్తున్నాను కదా, మనకు ఇక్కడ రోమాలు ఇట్లా నిక్కబొడిస్తే మనకు అంత ధైర్యము, కరేజ్. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఈ గడ్డ పోరాట గడ్డ, ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే దానికి నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతా. ఈ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చదివినందుకు ఇదే. నేను ఇక్కడ డీడీ కాలేజీ ఉంటా అన్న అంటున్నాడు. సో నిజంగా అలాంటి అందరికీ ఇప్పుడు మీరు అందరూ కూడా అట్లే ఉంటారు, ఇక యూనివర్సిటీలో వదిలిపెట్టాం మనం, ఎందుకంటే మనం దేనికైనా తెగిస్తామండి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మీరందరూ కూడా మనకు ఆ ధైర్యం, సత్తా ఈ యూనివర్సిటీ గడ్డ ఇచ్చింది. మరి అందుకనే అన్న ఎన్నిసార్లు జైలుకి పోయిండో లెక్కలేదు. మొన్న డాక్టర్ గాదెర కిషోర్ గారు ఎన్నిసార్లు జైలుకి పోయినా లెక్కలేదు. మీకు ఇంకొకసారి చెప్తా, నేను స్టూడెంట్గా ఉండి ముషీరాబాద్ జైలుకి ఎన్నిసార్లు పోయినా నాకే తెలియదు. అట్లా ఉంటుంటే మేము ఆఖరికి జైలు సూపరింటెండెంట్ గారు, సార్ నమస్తే సార్ వెళ్ళొస్తా అని చెప్తుంటే నవ్వారు. ఏమయ్యా వెంకటేశ్వర, ఎవడైనా జైలుకి వచ్చి మళ్ళీ వస్తారంటారే అని ఇప్పటికీ నాకు నరసింహారెడ్డి గారు నన్ను అనేవాళ్ళు. అవును సార్ అంటే అప్పుడు ఎట్లా ఉంటుండే అంటే, మేము ఇట్లా ఇక ఏమాత్రం ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ, తర్వాత ఏదైనా కార్యక్రమాలు చేస్తే టీజింగ్ కానీ ర్యాగింగ్ అని చేస్తే కొట్టి అతని పేరు పెట్టి యూనివర్సిటీ మా ఇంజనీరింగ్ కాలేజ్ ముంగట ఫోకస్ రాసేది, పలానా వ్యక్తిని కొట్టాం, ఇంకెవరైనా ఇలాంటి పనులు చేస్తే తప్పనిసరిగా ఇదే శిక్ష ఉంటుందని చెప్పి అంత సత్తా ఈ యూనివర్సిటీ గడ్డకి భూమికి ఉంది. సో అదేవిధంగా మేము తెలంగాణ ఉద్యమంలో చేశాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మేము ఇంజనీర్ జేఏసీ స్థాపించాం. ఎందుకంటే జేఏసీలలో అందరూ వచ్చారు, డాక్టర్లు వచ్చారు, లాయర్లు వచ్చారు, ప్రతి ఒక్క ఎంప్లాయీ వచ్చారు, కానీ ఇంజనీర్లు రాలే. మా అన్న టీఎన్జీలు అందరూ ఉన్నారు, కానీ ఇంజనీర్లు ఎవరు రాలే. అప్పుడు అదే
అసలు మొత్తం మనం ఇంపార్టెంట్, మనము దేశ నిర్మాతలు మనం ఎందుకు ఉండకూడదని చెప్పి నాకు ఎందుకంటే ధైర్యం అక్కడ ఉంది. ఉస్మానియా కాలేజ్ కదా, నాకు ఆరిజిన్ అది కదా అని అన్ని డిపార్ట్మెంట్లని R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, హౌసింగ్ బోర్డ్ మొత్తం 10 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని 10,000 మంది ఇంజనీర్లతో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో తెలంగాణ ఇంజనీర్ చేసి స్థాపించి సాక్షాత్ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని అక్కడికి పిలిపించి చేసి స్థాపించి అప్పటి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు మేము ఎందుకు తిరగలే, తెలంగాణ సాధించుకున్నాం. 2010 నుంచి 2014లో అప్పుడే మాకు ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ గురించి ఎట్లా చేయాలి, తెలంగాణ గురించి ఏమేమి స్కీమ్స్ చేయాలి అని ఇంజనీర్లతో ఎంతో వేదమదం చేసినారు. ఇక తెలంగాణ వచ్చినాక ముఖ్యంగా మీ అందరికీ జస్ట్ ఇక నా జీవితం చెప్పాను కదా, ఇక తప్ప ఏది తిరుగు లేకుండా మేము పోరాటంలో పాల్గొన్నామని. తర్వాత తెలంగాణ వచ్చినాక మీ అందరూ చూస్తాం అసలు ఏంది, ఎందుకు ఈ పరిస్థితి. 66 సంవత్సరాలు అయినా కూడా ఈ తెలంగాణలో ఇది ఎందుకుంది, మన అగ్రికల్చరల్ కంట్రీ, ఇవన్నీ కూడా మనం ఎందుకు చేసుకోకూడదని చెప్పి మనకున్నటువంటి వాటాలో కానీ నీటి వాటాలో మనకు అన్యాయం జరిగింది. తర్వాత మనకు దాదాపు 273 లక్షల ఎకరాల జియోగ్రఫికల్ ఏరియా ఉంటే మన ఇరిగబుల్ ల్యాండ్ అంటే కల్టివల్ ల్యాండ్ ఎంత అంటే 175 లక్షలు. మనకు గోదావరిలోనే 968 టీఎంసీ సమైక్య పాలనలో ఒక జీవో ఇచ్చినారు. అదేవిధంగా కృష్ణాలో 300 టీఎంసీ ఇచ్చినారు. అంటే అంతా కలిపితే కూడా 1250 టీఎంసీ దాకా మనకు రావాలి. కానీ మనకు 200 టీఎంసీ కానీ మనం లేనటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి మొత్తం ఏదో మొదలు చేసి ఇంజనీర్లు కూర్చొని మనం ముందుగా ఏం చేయాలి, ముందుగా డ్యాములు కట్టుకోవాలి, ముందుగా స్టోరేజ్ రిజర్వాయర్లు కట్టుకోవాలి అని చెప్పి మీరు చూడండి. సాక్షాత్ మీరు మనకు గోదావరి రివరు 500 కిలోమీటర్ల దాకా ఒక్క రిజర్వాయర్ లేదు. SRSP తర్వాత మళ్ళీ ధవళేశ్వరమే. మన తెలంగాణలో 500 కిలోమీటర్ల మధ్యన ఎల్లంపల్లి ఒకటి ఉంది. అందుకనే ముందుగా మనం దీన్ని చేసుకోవాలంటే అన్ని రిజర్వాయర్లు చేసుకోవాలి. సో ఆ విధంగా మనం మొత్తం మీద దీని మీద చేసి కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణ సస్యశాలను చేయాలంటే ఇటు కృష్ణాని ఇటు గోదావరిని ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా మనం రీఇంజనీరింగ్ చేసుకోవాలి. అసలు రీఇంజనీరింగ్ అంటే ఏంటి, మనం తెలంగాణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మనం చేసుకోవాలి. మనం ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మనకు ప్రజలకు ఉపయోగపడితే రైతులకు ఉపయోగపడితే లాభం లేదు కదా. మనం చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనం ఎన్నో మార్పులు మనం చేసుకుంటుంటాం కదా. సో ఆ విధంగా చేసి ప్రాజెక్టు మనకు అయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇంకొకటి, మనకు నీళ్లు లేవు. ముఖ్యంగా గోదావరి పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా మనకు లేవు. ముఖ్యంగా గోదావరి పై నుంచి మనం మహారాష్ట్ర నుంచి వచ్చి చూస్తే మనకు ఓన్లీ ప్రాణహిత తర్వాతనే ఉంది. ప్రాణహితలోనే దాదాపు పుష్కలంగా 1700 టీఎంసీ లభ్యమవుతుంది. పై అన్నీ కూడా మనకు లేవు. మరి ఎట్లా వీటన్ని ఖచ్చితంగా, అందుకని సోర్సు మనం ఒక్కటే చెప్తున్నాను, ప్రాణహిత దగ్గర ఉన్నటువంటి సోర్సు ఒక్కటే మనకు నిజమైన సోర్సు. అదే గుర్తించి మనం బ్యారేజీలు కట్టడం జరిగింది, ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం నీటిని ఎత్తుకుని దాదాపు 170 టీఎంసీలు కాబట్టి లిఫ్ట్ కూడా చేయడం జరిగింది. ఎన్నో రిజర్వాయర్లు కట్టుకున్నాం మల్లన్న సాగర్ అట్లా. అదేవిధంగా కృష్ణాలో అంతవరకు సమైక్య పాలనలో రిజర్వాయర్లు లేవు. దాదాపు పాలమూరు రంగారెడ్డి పెట్టి దాదాపు 65 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్లు ప్రపోజ్ చేసుకున్నాం. డిండి నల్గొండ చాలా భయంకరం, 25 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల పథకం తయారు చేసినాం. ఇవన్నీ కూడా అప్పుడు ఈ మొత్తం మేధోమథనం చేసి ఎన్ని ప్రాజెక్టులు రూపకల్పన చేసి దాదాపు మీకు తర్వాత మనకు మంత్రి గారు చెప్తారు, ఇవన్నీ నేను లోతుకుపోను. సో తప్పనిసరిగా మనకు తప్పనిసరిగా ఇది తప్ప మనకు వేరే సమయం లేదు. అందువల్లే జరిగింది. అయితే కొంత ఇప్పుడు మనకు బర్నింగ్ టాపిక్ ఏంటంటే గోదావరి దగ్గర ఉంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. సో అది దురదృష్టకరమైన సంఘటన కాదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అదొక్కటే కాదు కదా, ఎంత ఉన్నది దాని వెనక. దాదాపు మనం 1800 కిలోమీటర్ల గ్రావిటీలో 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది. 200 అసలు బహుశా భారతదేశంలో కాదు ఎక్కడ కూడా 200 కిలోమీటర్ల టనల్ ఉండదు. 100 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది, ఎన్నో బ్యారేజీలు ఉన్నాయి, ఎన్నో లిఫ్టులు ఉన్నాయి, ఎన్నో పంప్ హౌజులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ జరిగిన దాన్ని కొంత మన దురదృష్టకరమైనప్పటికీ కూడా కొంచెం చేయాల్సి ఉండే. అది 23 అక్టోబర్ జరిగినటువంటి ఇన్సిడెంట్. అది మనం ఇంతవరకు దాదాపు 3-4 సీజన్లు అయిపోయినాయి. రైతులందరూ కూడా ఇప్పటికే దాని ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రభుత్వం చేయాల్సి ఉండే, ఇమీడియట్గా రెక్టిఫై చేయాల్సి ఉండే. కానీ NDSA కూడా పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం కూడా కావాలనే వీళ్ళు డిలేట్ చేస్తున్నారు. సో ఇందుకనే చూడండి, ఇప్పుడు మొన్న జరిగింది ఒకటి శ్రీశైలం మన SLBCలో ఇన్సిడెంట్ జరిగింది. కాదనం
ప్రయత్న లోపం ఏం లేదు, అందరు ఎక్స్పర్ట్స్ పిలిపించి ఇస్తారు. మరి అదే అక్కడ కూడా చేసి ఉంటే ఈ రోజున 8 మంది చనిపోయారు. రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము, ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారో కూడా చెప్పలేము. అటువంటి పరిస్థితి రాబోతున్నది. అది గుర్తుంచుకొని ఇమీడియట్గా రెక్టిఫై చేసి కనీసం టెంపరీగా రింగమండలు వేసి మనం పంపులు కనుక రన్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి స్టేట్ మనం గౌరవ మాజీ మంత్రి వల్ల ఏరియా నీళ్ళే రావు. ఇప్పుడు మంత్రి గారు నీళ్ళే రావు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రెస్టోర్ చేసుకోవాల్సిందే, చేయాల్సిందే. ఇంకా ఒకటి, ఇప్పుడు నీళ్లు అనేసరికి ఇప్పుడు మనం నీళ్లు నిధులు నియామకాలు అన్నాం కదా. ఇప్పుడు ఈరోజు నిజంగా సెమినార్ కరెక్ట్ పెట్టారు నరసింహరెడ్డి గారు. అంటే ఇది ఎప్పుడో మన తెలంగాణ ఉద్యమం కోసం చేసింది, కానీ మళ్ళీ వచ్చింది అందులో నిధులు అనేది మన చేతుల్లో వచ్చింది. నో ప్రాబ్లం, నిధుల దోపిడీ మన దగ్గరే, ఎందుకంటే మన నిధులు నియామకాలు జరుగుతున్నాయి, అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ నీళ్ల దోపిడీ మళ్ళీ స్టార్ట్ అయింది. అందుకనే మళ్ళొకసారి మనం తెలంగాణ కోసం మీరు అందరు యువకులు అందరం కూడా మనం ఎడ్యుకేట్ చేసి ఈ నీళ్ల కోసం, నీళ్ల దోపిడీ మళ్ళీ వేరే రూపంలో జరుగుతున్నది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తా, మచ్చుతునకలు చెప్తా. ఎందుకంటే పోతిరెడ్డిపాడు మీ అందరికీ, చాలా మందికి తెలుసు, అందరూ మీరు విద్యావంతులు కదా. పోతిరెడ్డిపాడు మనకి ఏం చెప్పినారంటే, అప్పుడు చెన్నై మంచినీటి కోసం అని చెప్పి కేవలం 1500 క్యూసెక్స్ తీసుకుపోవాలి, అది లైన్డ్ కెనాల్లో తీసుకుపోవాలి, ఎలాంటి దానికి కూడా మనం ఉపయోగించుకోకూడదని చెప్పినటువంటి పోతిరెడ్డిపాడు ఏమైందంటే 77 తర్వాత 2006లో 10 గేట్లు పెట్టినారు. అప్పుడు 4 పెట్టినారు, 10 అయినాయి. 10 పాత 4, 14 ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి 40,000 క్యూసెక్స్ పోతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని జగన్మోహన్ రెడ్డి ఒకటి 5-5-20-20లో ఒకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2 TMC చెప్తున్నాడు. అంటే టోటల్గా రోజు ఒక జూరాల ప్రాజెక్ట్ అంతా కెపాసిటీ అంతా వేరే బేసిన్కి తీసుకుపోతున్నాడు. అది అయిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినారు. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, గోదావరి బనకచర్ల. ఈరోజు పేపర్లో వచ్చింది, అన్నగారు 200 TMCని తీసుకుంటా అని చెప్పి అంటున్నాడు. ఖచ్చితంగా తీసుకుంటాడండి, అందులో డౌటే లేదు చంద్రబాబుకు. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఊళ్ళల్లో మనకు సామెత, మైల పకీరు ప్రాణము చిలకలో ఉన్నట్టు మన మోడీ గారి ప్రాణం అంతా ఆయన చేతిలో ఉంది. ఏది అంటే అది వస్తుంది. తప్పనిసరిగా ఈ బనకచర్ల రెగ్యులేటర్ శాంక్షన్ చేసుకుంటాడు. మొత్తం గోదావరి నీళ్ళు మరి చేసుకో, అది కాదు, మనకు గోదావరిలో ఉన్నటువంటి మనకు ఇవ్వాలి కదా, మన ప్రాజెక్టులు పెండింగ్ పెడుతున్నావు కదా, కృష్ణాలో మనకు రావాలి కదా, మనకు న్యాయంగా 575 TMCలు రావాలి, 200-300 TMCలు ఇచ్చినారు. మరి ఇప్పుడు చెప్పు, మరి ఎస్ నేను తీసుకుంటున్నాను, నిజంగా వాళ్ళకు లెజిటిమేట్ రైట్ ప్రకారం ఈ రోజున ఇరిగేషన్ మహబూబ్ నగర్లో తెలంగాణలో పెరిగింది, వాళ్ళకు ఇప్పుడు వ్యవసాయానికి భూములు వచ్చినాయి కాబట్టి మీరు ఇవ్వాలని చెప్పి ఇవ్వండి. కానీ ఇవ్వరే. గోదావరిలో ఉన్నది మరి మనకు దాదాపు 960 TMCలు ఉపయోగించుకోవాలి కదా, మరి దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కదా. మొత్తం సీతమ్మ సాగర్ వచ్చింది. సో ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టుకుంటూనే ఇప్పుడు ఒకవైపు దోపిడీ. అందుకనే నేను అంటున్నా, ఈరోజు ఈ సెమినారు కరెక్ట్ టైము, మళ్ళీ మనకు నీళ్ళ దోపిడీ జరుగుతున్నది. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దీన్ని మనం అందరూ కూడా చైతన్యపరిచి చేయాలి. దీన్ని మనం అరికట్టి మన గోదావరి జలాలు, ఇటు కృష్ణా జలాన్ని సమర్థంగా మనం తెచ్చుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.